ఏదైనా తప్పుకుంటే రేపు పొద్దున మళ్ళీ దానికోసం మళ్ళీ జన్మ ఎత్తాలి, ఆ శిక్ష అనుభవించక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. మంచైనా చెడ్డైనా సరే చేసిన పని తప్పనిసరిగా ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది, దాన్ని అనుభవించి తీరాలి. మనం వాయిదా వేయచ్చు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ దాన్ని తప్పుకోవడం అనేది సాధ్యం కాదు. అంచేత నేను దాన్ని ఇప్పుడే అనుభవించేస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈయన వెళ్ళి వార్తికం, నీ మాట విన్నానయ్యా, నువ్వు భాష్యం బాగా రాసావని పేర్లు విన్నాను నేను, ఇప్పటికి నాకు ఈ శరీరంలో స్థితిగతులు సరిపోవు కనుక నేను ఇవాళ నీ గ్రంథం మీద వార్తికం రాసేటువంటి స్థితి లేదు, మరి ఇంకేమిటి అంటే అప్పుడు ఆయన ఈ అడ్రస్ చెప్పాడు సురేశ్వరాచార్యుల వారి. నన్ను మించిన పండితుడు, నేను బాగా మెచ్చుకున్నటువంటి పండితుడు మండలమిశ్రుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడి నుంచి మాహిష్మతి పట్టణంలో ఉంటాడు, అక్కడికి వెళ్ళు. ఆయన్ని ఒక్కడిని నువ్వు వాదించి జయిస్తే ప్రపంచాన్ని అంతటినీ జయించిన కీర్తి నీకు వస్తుంది. ఆయన ఒక్కడు కనుక ప్రతికక్షలో ఉంటే నువ్వు ఎంతమందిని జయించినా ఆయన మాత్రం నీకు బక్కలో బల్లెంలాగా మిగులుతూనే ఉంటాడు. అంచేత ఆయనతోటి వాదన చేసి ఆయన్ని ఒప్పించి ఆయనని జయించి ఆయనని కూడా నీ దారిలోకి తెచ్చుకోగలిగితేనే నీ విద్య బాగా ప్రచారం అవుతుంది, లేకపోతే ఈ సిద్ధాంత ప్రచారం సాగదు. ఆయన అంత బలవంతమైన శత్రువు, బలవంతమైనటువంటి కర్మవాది. శత్రువు అనే మాట కాదు, జ్ఞానకాండకి విరోధి, కానీ బలవంతంగా కర్మ మార్గాన్ని అనుసరించేవాడు. ఆయన ఆస్తికుడే, నాస్తికుడు కాదు. కానీ ఆస్తికుడైనా కర్మలే గొప్పవి, జ్ఞానం కాదు అనేటువంటి సిద్ధాంతంలో ఉన్న మనిషి ఆయన. మనకి శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అంటే కర్మలు అక్కర్లేదని ఈయన అనలేదు, కర్మలు కావాలి, కర్మలన్నీ చెయ్యాలి, కర్మలన్నీ చేసిన తర్వాత చిత్తశుద్ధి సంపాదించుకోవాలి. ఆ మంచి మనస్సు పరిపక్వమై శుద్ధమైతే అప్పుడు సద్గురువుల యొక్క కటాక్షం చేత వారికి జ్ఞానం కలుగుతుంది, అప్పుడు మోక్షం వస్తుంది. ఇది శంకరుల థియరీ. ఆయన ఇంత గొడవ అక్కర్లేదు, కర్మలు మంచి పనులు చేస్తే ఆ మంచి పనులే మనని రక్షిస్తాయి, ఇంకా గురువుల అపేక్ష అక్కర్లేదు, జ్ఞానం యొక్క ఆవశ్యకత లేదు, మోక్షానికి జ్ఞానంతో పని లేదు, కర్మల వల్లే మోక్షం వస్తుంది అని ఆయన సిద్ధాంతం అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉపదేశం కుమారుల భట్టపాదులు చేశారు. వాళ్ళు గృహస్థాశ్రమంలో వాళ్ళు చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. ఇది వెనక పరిస్థితి. ఈ మండలమిశ్రుడి దగ్గరికి శంకరాచార్యుల వారు కుమారుల భట్టపాదులు చెప్పారు కనుక ఆ అడ్రస్ను స్వీకరించి మాహిష్మతి పట్టణానికి ఆకాశ మార్గంలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ అసలు కథ అంతా ప్రారంభం. ఆ ఊరికి వెళ్ళారు. ఆ ఊళ్ళో ఒక పెద్ద తోట ఉంది, ఆ తోటలో కూర్చున్నారు కాసేపు. ఏదో ఆయన అనుష్ఠానము పూజాదిలో కార్యక్రమాల్లో ఎవరు నిర్వహించుకున్నారు. ఆ పక్కన ఎవరో నీళ్లు మూసుకునేటువంటి ఒక ఆడావిడ అలా వెళుతుందట. ఇద్దరు వెళుతూ ఉంటే మండలమిశ్రుల యొక్క ఇల్లు ఎక్కడా అని అడిగారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం చూసేసరికి మంచి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా అందరికీ అనిపిస్తుంది. వాళ్ళు వెంటనే వాళ్ళు అన్నారట, స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరాంగన ఎత్ర గిరంగిరంతి ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధా జానీహి తన్మండల పండితౌక అని 3 శ్లోకాలు ఉన్నాయి దానిలో దాన్ని మండలమిశ్రుల యొక్క గృహం అంటే అదేముందండి, చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు. ఈ ఊళ్ళో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, మండువా ఇల్లు, పెద్ద ప్రాసాదం, అది దేవేంద్ర భవనం లాంటి ఇల్లు. అది ఆ ఇల్లు చాలా ఖరీదైనటువంటి ఇల్లు, చాలా సంపన్నుడు ఆయన. పెద్ద అనేక మంది దాసదాసి జనం అంతా ఉంటారు. ఎదర ముందుల్లో స్తంభాలకి దానిలో వేలాడి తీస్తూ ఉన్న పంజరాలు ఉంటాయి. ఆ పంజరాల్లో ఆడచిలకలు ఉంటాయి. ఆ ఆడచిలకలు వాక్యార్థాలు చేస్తూ ఉంటాయట, శాస్త్రార్థాలు. ఏమేమిటి, వేదములు స్వతః ప్రమాణములా పరతః ప్రమాణములా అని మాట్లాడుకుంటూ ఉంటాయట కొన్ని చిలకలు. జగద్ధ్రువం స్యాత్ జగదధ్రువం స్యాత్ కీరాంగన ఎత్ర గిరంగిరంతి. ఈ ప్రపంచం మిథ్యాభూతమా లేక నిజమా, ప్రపంచం సత్యమైనదేనా కల్పితమైనదేనా అనేటువంటి వాక్యార్థాలు కొన్ని చిలకలు చేస్తున్నాయట. మూడోది ఫలప్రదం కర్మ ఫలప్రదోజహ. ఈ మనకి ఫలాలు ఇచ్చేవి మనం చేసిన పనుల లేక పరమాత్మ అనే విచారణ చేస్తున్నాయట కొన్ని చిలకలు. ఇవి భారతీయ సిద్ధాంతంలో తత్వశాస్త్రంలో చాలా మౌలికమైన ప్రశ్నలు. వేదములు స్వతఃప్రమాణములా కాదా, ప్రపంచము నిజమా అబద్ధం కల్పితమా, లేదా ఫలములు ఇచ్చేవి పరమాత్మ లేక కర్మలా అనేవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నీ ఆ ఆడచిలుకలు వాక్యార్థాలుగా చేస్తున్నాయట. అంటే మరి ఆ ఇంటి తాలూకు వైభవం ఏమిటో, అవి చిలకల మాటలు అంటే ఏమి అర్థం, లోపల ఆ మాటలు వింటే కదా చిలక్కి ఆ మాట పట్టుబడేది.
లోపల ఆ మాటలు కాకుండా వాళ్ళు ఏదో కబుర్లు పాలిటిక్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఈ చిలకలు నోటమంటే ఈ మాటలు రావుక. అంచేత చిలకలు ఈ మాటలు మాట్లాడుతున్నాయి అంటే ఆ గృహంలో ఎంతటి వేదవాక్యార్థ విచారం జరుగుతుందో, ఎంతటి వైదికమైన విజ్ఞానంతో ఉంటారో అక్కడ జనం. ఆ ఇంటి స్తంభాలు గోళ్ళు కూడా సంగీతం పాడతాయండి అంటారు కొంతమంది. అంటే అంత నిత్యం సాధన చేస్తూ ఉంటే అది గోళ్ళకి గుమ్మాలకి పట్టేసింది అంటాం మనం. అలాగా పంజరాల్లో ఉండే ఆడచిలకలు కూడా ఇంత గొప్ప గొప్ప వాక్యార్థాలు చేసే పరిస్థితుల్లో ఉంటే ఆయన ఎంతటి స్థాయిలో పండితుడో ఆలోచించుకోండి. అది మండన మిశ్రుల యొక్క గృహం. ఆయన అడ్రస్ చెప్పిన వాళ్ళు అలా చెప్పారు. వాళ్ళు కుత్ర ఆలయ మండనస్య అని అడిగితే ఆయన తలుగు గృహానికి అడ్రస్ చెప్పినటువంటి విధానం ఇది. ఏమండి మీరు ఒకసారి మండన మిశ్రులు అంటున్నారు, ఒకసారి సురేశ్వరులు అంటున్నారు, ఒకసారి ఇది అంటున్నారు అది అంటున్నారు అంటే అది కూడా స్పష్టత ఇవ్వాలి మనం. ఆయన మొట్టమొదట్లో విశ్వరూపాచార్యులు అని పేరు. ఆయన పండిత మండలి మండనుడు, పండితులందరికీ యొక్క గొప్ప అలంకారంగా ఉన్నవాడు కనుక ఆయనకి మండన అని పేరు వచ్చింది. మిశ్ర అనేది ఆ దేశంలో ఉన్న గొప్ప పండితుల యొక్క స్థితి మిశ్రపదం. గౌడ సంప్రదాయంలో ఉండేటువంటి పండితులను మిశ్రులు అంటారు. అంచేత 3 విశ్వరూప మండన మిశ్ర. ఆయన పేరు విశ్వరూపుడు, ఆయన పండిత మండలికి అలంకారం కనుక ఆయనకి మండనుడు అని పేరుంది. మిశ్రుడు గొప్ప పండితుడు కాబట్టి మిశ్ర అని వచ్చింది. మండన మిశ్ర అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు ఆయన్ని. ఆయన విశ్వరూపుడు. ఆయన శంకర భగవత్పాదులతో వాదం చేసిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు యతినామంగా శంకర భగవత్పాదులు ఆయనకి ఇచ్చిన బిరుదు సురేశ్వరుడు అని పేరు. సురేశ్వరాచార్యులు అనే యతినామంతో ఆయన శిష్యులుగా స్వీకరించారు. అది రావడానికి 4-5 రోజులు పడుతుంది మనకి. దాని మధ్యలో వారిద్దరికీ వచ్చేటువంటి సంవాదం చాలా ప్రముఖమైన సంవాదం. మరి వేళాకోళంగా మాటలుగా కనిపించిన విద్యారణ్యుల వారు రాసిన శ్లోకాలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వస్తాయి. విద్యారణ్యుల వారు ఒక సామాన్యమైన మానవులు మాట్లాడుకునే మాటలలాగా వాళ్ళ సంభాషణని చిత్రీకరించి రాశారు ఆయన శంకర విజయంలో. దీని మీద కొంతమంది పండితులు ఇది శంకరుల యొక్క స్థాయికి సంబంధించిన సంభాషణ కాదు, ఇదంతా ఈ శ్లోకాల ప్రక్షిప్తం, విద్యారణ్యులు రాయలేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది ఏంటి ఈ శ్లోకాలంటే ఆయన కాదు, ఆయన శిష్యులు ఈయన శిష్యులు కలిసి మాట్లాడుకున్నారు, అది వారి స్థాయిలో చిన్నపిల్లల తాలూకు తగాదాలాగా ఉంది, అంతే తప్ప ఇదంతా ఆయన స్థాయికి చెందిన మాటలు కాదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే విద్యారణ్యుల వారు రాశారు, శంకర విజయంలో ఉన్నాయి శ్లోకాలు, వారిని మాట్లాడలేదండి అంటే ఎందుకు అనుకోవాలి. కానీ కోపం ఎంత పనైనా చేస్తుంది. ఆ కోపానికి గురి అయినటువంటి మండన మిశ్రుడు చాలా దురుసుగా మాట్లాడాడు. మండన మిశ్రుడు దురుసుగా మాట్లాడినప్పుడు శంకరాచార్యుల వారు దానికి తగిన దీటుగా సమాధానం చెప్పారు. అంటే ఈ మాటలన్నీ వాళ్ళని ఒంటంపట వచ్చినా తప్పులేదు, ఆ ప్రభావం పరిస్థితుల ప్రభావం. సురేశ్వరాచార్యుల వారుగా తయారయ్యే మండన మిశ్రుడు అంత కోపంతో దురుసుగా ఎందుకు మాట్లాడాడు అనే దానికి కారణం కూడా చెప్పారు దానిలో.